కార్పొరేటర్లు నాయకులకు ఉచ్చుబిగిస్తోంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. వైసీపీ కార్పొరేటర్లు నాయకులు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారని, రాజీనామాలు చేయకుంటే తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడతామని బెదిరించారని వాపోతున్నారు. ఆ భయంతోనే తాము రాజీనామాలు చేశామని, ఇప్పుడు తమ ఉద్యోగాలు తమకు కావాలని వేడుకుంటున్నారు. నెల్లూరులోని వేదాయపాలెం, దర్గామిట్ట పోలీస్ స్టేషన్లలో పలువురు మాజీ వాలంటీర్లు వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేశారు. బుధవారం దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో 35వ డివిజన్ కార్పొరేటర్పై పలువురు మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నగరంలోని పలు పిఎస్లలో వరుసగా వైసీపీ నేతలపై మాజీ వాలంటీర్లు ఫిర్యాదులు చేశారు. అలాగే కొంతమంది మాజీ వాలంటీర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మితో పాటు మధుసూదన్ రావు తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. వాలంటీర్స్ని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు. మాకు ఇష్టం లేకపోయినా మేము చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పుడు 5,000 అయినా కూడా మాకు చాలా ఇంట్లో జరగడానికి కూడా మాకు చాలా అవసరం అండి. ఇప్పుడు 5,000 కూడా మేము కోల్పోయాము. మాకు ఎటువంటి న్యాయం చేయాలని, అందుకని మేము న్యాయం కోసం పోలీస్ వారి దగ్గరికి వచ్చి మేము 35వ డివిజన్ వాలంటీర్స్, మా కార్పొరేటర్ గారు వాసంతి, వాళ్ళ భర్త శరత్చంద్ర గారు, వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు. మేము ఆ రోజు చేయమని చెప్పాము. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అని మేము అడిగాము. మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు. చెప్పి మా చేత బలవంతంగా మేము చేయమని కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమంతా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్. మేము ఇప్పుడు సిఎస్ఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము. మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి. ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ రాజీనామా చేసి పార్టీ తరఫున తిరగాలి అని చెప్పారు సార్ వాళ్ళు. కాబట్టి మేము రాజీనామా చేశాము. కేసు పెడతామని చెప్పారు మా మీద. వాలంటీర్ మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించారు. ఏంటంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి, లేదంటే మీ మీద కేసులు పెడతారంటే మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు బ్రతుకుతారు అదే.